అంటే ఇది ట్రయల్ అంటారు అన్నమాట కింద ఓకే. వాదనల్ని. ఉమ్, ఉమ్, ఆ వాదనలని నా దగ్గర పెట్టద్దు, ఈ కేసు నువ్వు విచారణ ఇంకేమన్నా నువ్వు మిగిలిందా, నువ్వెవడన్నా ఒత్తిడి చేసి నీ చేత ఆపిచ్చాడా అని అడుగుతోంది కోర్టు. ఉమ్, నాకే ఒత్తిడి లేదండి, నేను చేయాల్సిన దర్యాప్తు పూర్తయిపోయింది అని అన్నా చెప్పాలి. లేదండి నేను జగన్ని చేద్దాం అనుకుంటున్నాను కానీ నరేంద్ర మోడీ ఆపాడు, అందుకని ఇప్పుడు నేను చేయమంటే నేను చేస్తాను అని చెప్తుందా కోర్టు, సిబిఐ? అంటే ఇప్పుడు దర్యాప్తు అవసరమా కాదు, ఎవరు చెప్పాలి సార్? సిబిఐ సిబిఐ చెప్పాలా? చెప్పాలి. ఉమ్, సిబిఐ ఇంతకుముందు ఏముంది, కోర్టు ఎట్ట చెప్తే అట్ట అంది. కోర్టు చెప్పేసింది ఆ చిత్త అదంతా అక్కర్లేదు విచారణ అనేసి. ఉమ్, ఏసీబీ కోర్టు చెప్పేది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కింద కోర్టుకు పోమంది. కింద కోర్టు చెప్పేసింది అవసరం లేదని. ఓ ఇద్దరికి సంబంధించి వాళ్ళిద్దరు మెసేజ్ ఏదో చేసుకున్నారంటే ఆ విషయం ఏంటో నెల రోజుల్లోపైనే తెలిసేమంది. అది కూడా ఓ ఏడాది చెప్పాల. ఉమ్, చేయాల్సమంటే మళ్ళీ ఈవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అవును. వెళ్తే సుప్రీంకోర్టులో వీళ్ళు ఇవన్నీ మళ్ళీ వినిపిస్తున్నాడు ఆయన. వినిపిస్తుంటే మినీ ట్రయల్ ఎక్కడ చేయొద్దు నువ్వు, దాంట్లో హైకోర్టు. అసలు ఎందుకు మీరు సిబిఐ ఎందుకు ఈ గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నారు, ఈ నాటకాలు ఎందుకు మీకు, మీరు చెప్తే దర్యాప్తు చేస్తాము అంటే ఏంటి? ఈ కేసులో సిబిఐకి మొత్తం క్లారిటీ ఉందండి. ఫస్టే సుధా సింగ్ తోనే క్లారిటీ వచ్చేసింది. అవును. ఓన్లీ ఆ మరి ఎందుకు తర్వాత రాజకీయ చెప్పలేకపోతుంది? ఇన్ఫ్లుయెన్స్ తో కేసు మార్చింది అది కేసు సిబిఐ. ఉమ్, ఇప్పుడు ఆ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ సుప్రీంకోర్టే గమనించడంతో కంట్రోల్ అయింది.